టెస్ట్ క్రికెట్లో ఫాలో ఆన్ అనే వర్డ్ అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఫాలో ఆన్ అంటే ఏమిటి, ఫాలో ఆన్ రూల్స్ ఏంటి అనేది ఈ షాట్లో తెలుసుకుందాం. చెప్పు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఆధిక్యంలో ఉండి సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం ఆల్అౌట్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆధిక్యంలో ఉన్న టీం బ్యాటింగ్ చేయకుండా బదులుగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం నే మళ్ళీ బ్యాటింగ్ ఆహ్వానించడమే ఫాలో ఆన్ రూల్. ఫాలో ఆన్ పై డెసిషన్ తీసుకునే అవకాశం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కి మాత్రమే ఉంటుంది. 5 రోజుల మ్యాచెస్ లో అయితే 200 పరుగుల పైన, 3 లేదా 4 రోజుల మ్యాచెస్ లో అయితే 150 పరుగుల పైన, 2 రోజుల మ్యాచెస్ లో అయితే 100 పరుగుల పైన, ఒకే రోజులో కంప్లీట్ అయ్యే మ్యాచెస్ లో అయితే 75 పరుగుల పైన ఆధిక్యంలో ఉంటే ఫాలో ఆన్ రూల్ యూజ్ అవుతుంది. ఆధిక్యం భారీగా ఉన్నంత మాత్రాన ఫాలో ఆన్ ను ఆటోమేటిక్ గా అమలు చేయడం కుదరదు. ఆధిక్యం సాధించిన జట్టు కెప్టెన్ డెసిషన్ పై ఈ ఫాలో ఆన్ రూల్ ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఫాలో ఆన్ ఆడిస్తామని ప్రత్యర్థి జట్టు కెప్టెన్ కి, అంపైర్ కి చెప్పిన తర్వాత మళ్ళీ డెసిషన్ చేంజ్ చేయడం కుదరదు. ప్రత్యర్థిని మానసికంగా ఒత్తిడికి గురి చేయడానికి, మ్యాచ్ డ్రాగా ముగించడానికి ఫాలో ఆన్ రూల్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ రూల్ వలన టీం ఆధిపత్యం చెలాయించిన మ్యాచెస్ లలో టైం సేవ్ అవుతుంది.